ఆలు టమాటా కర్రీ ఒక్కసారి ఈ పద్ధతిలో చేయండి. మీరు కుక్ చేసుకునే పాత్ర ఇనుప కడాయి ఉంటే మంచిదండి. 3 ఆలుని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టేసి స్టవ్ మీద ఇనుప కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి పోపు దినుసులు కూడా వేసేసి ఆలుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ కూడా వేసేసి ఫ్రై అయిపోయిన ఆలుని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పడితే మరోసారి కొంచెం ఆయిల్ వేసేసుకొని కట్ చేసిన 3-4 పచ్చిమిర్చిలు, ఒక ఆనియను, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసి కట్ చేసిన 2 పెద్ద టమాటాలు కూడా ముక్కలు కూడా వేసేసి బాగా కలిపేసి కొంచెము రెడ్ చిల్లీ పౌడరు, కొంచెము కొరియాండర్ పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసి కుక్ చేసుకోండి. టమాటాలు కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూను ఎండి కొబ్బరి పౌడర్ అయినా లేదంటే పచ్చి కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేసిన ఆలుని కూడా వేసేసి స్పూన్తో బాగా కలిపేసి ఒక 30 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, 10 నిమిషాల్లోపే రెడీ అయిపోతుంది. మీరు ఇనుప కడాయిలో కర్రీ చేసుకున్నారంటే ఇలా ఆలు కర్రీ చాలా బాగా వస్తుందండి. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో రెసిపీతో ఉంటా. బై.